పాకిస్తాన్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. అనాలిసిస్ అందించడానికి మ్యాచ్ కి సంబంధించి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సరేంటి గ్రాండ్ విక్టరీ సాధించింది, మరొక వైపున కోహ్లీ ఫామ్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మ్యాచ్ తో ఏం చెప్తారు సార్? మీరు చెప్పినట్టుగా గ్రాండ్ విక్టరీతో పాటు కోహ్లీ ఫామ్ విషయంలో ఈ మధ్య ఉన్న డౌట్స్ అన్ని తొలగిపోయినాయి. కోహ్లీ గ్రాండ్ స్టైల్లో పాకిస్తాన్ కి అగేన్స్ట్ ఎప్పుడు కూడా బాగా ఆడతాడు. సో తను మళ్ళీ ఫామ్ లోకి రావడానికి పాకిస్తాన్ ని ఎంచుకున్నాడు. సో వండర్ఫుల్ విన్. మామూలుగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా టెన్షన్ ఉంటది, చాలా యాంగ్జైటీ ఉంటది, కానీ అలాంటిది ఏం లేదు ఈ మ్యాచ్. టోటల్ గా ఇండియా డామినేట్ చేసింది. ఫ్రమ్ బాల్ 1 ఆన్వర్డ్స్ ఇండియా టోటల్ గా డామినేట్ చేసింది. పాకిస్తాన్ కి ఎక్కడ కూడా ఎలాంటి అవకాశం లేదు. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో అన్నింటిలో కూడా ఇండియా చాలా సుపీరియర్ సైడ్ గా కనిపించింది. ముఖ్యంగా మన బౌలర్స్ పాకిస్తాన్ ఎప్పుడైతే 250 లోపల కట్టడి చేశారో అప్పుడే మనం ఈజీగా గెలుస్తామని అనిపించింది. అలాగే మన బ్యాట్స్మెన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు శుభ్మన్ గిల్, తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కలిసి మనకి ఒక చాలా ఈజీ విన్ అందించారు. ఇంకా దాదాపు 6-7 ఓవర్లు మిగిలి ఉండగానే ఇండియా ఈ ఘన విజయం